అమరావతిలో పనులకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించినటువంటి 20 సివిల్ పనులు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఈ పనులకు 11,467 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ఇచ్చే రుణంతో పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. రైట్. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదించినటువంటి దానిని కేబినెట్ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, మొత్తానికి 20 సివిల్ పనులు కూడా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన 20 సివిల్ పనులకు సంబంధించి ప్రభుత్వము దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని మొదట పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రపంచ బ్యాంక్ అయితేనే, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అయితేనే, వీరెన్నింటినీ కూడా నుంచి కూడాను ఏవైతే నిధులు అప్పు తీసుకోవడం జరుగుతుందో దానికి సంబంధించి మొదటి విడతగా ఇచ్చినటువంటి 11,467 కోట్ల రూపాయలు ఏవైతే వాటిని పనులకు పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఎమ్మెల్సీల క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీటితో పాటు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి క్వార్టర్స్, వీటన్నిటిని కూడాను ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి సచివాలయ టవర్స్, అసెంబ్లీ, రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులకు కూడా వీటిని కేటాయించడం జరిగింది. అంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణం కోసము వీటిలో 1,585 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. అలాగే హ్యాపీనెస్ దానికి సంబంధించినటువంటి ఏవైతే గనక ఇళ్ల నిర్మాణం ఏదైతుందో దాంట్లో భాగంగా 12 టవర్లు పూర్తి చేసేందుకోసం అని చెప్పేసి 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి 984 కోట్ల రూపాయలను ఇందులో వెచ్చించడం జరుగుతోంది. అలాగే రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సివరేజ్, యూటిలైజర్ డక్కులు, అలాగే పాదచారుల దారి, అలాగే సైకిల్ ట్రాక్ కోసం కూడా ఈ నిధులను వెచ్చించనున్నారు. మొత్తంగా 20 సివిల్ పనులకు గాను 11,467 కోట్ల రూపాయలను ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక పరిపాలన అనుమతులు రావడం జరిగింది. వీటిని నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ పనులను ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఇదివరకే పూర్తి చేయడం జరిగింది. కాంట్రాక్టులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మంత్ నుంచి దీనికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తిగా మొదలు పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి నిధులకు పాలనాపరమైనటువంటి అనుమతులు కూడా రావడంతో ఇంకా పనులు మొదలు పెట్టడమే తరువాయిగా ఉంది. ఓకే విజయ్ చంద్రన్.